అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో శివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి అన్నది పూర్తి వీడియో చూద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జీవితంలో ఎప్పుడు ఏదో చికాకులా, ఎప్పుడు ఏదో కష్టమా అయితే ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి. గురూజీ రామదాస్ స్వామి గారు మీ యొక్క పేరు అలాగే ఫోటో పంపిస్తే చాలు అన్ని విషయాలు కూడా మీకు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడతారు. పరం ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమికుల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ఇలా ఏ ఒకటైనా కూడా మీకు ఫోన్లోనే పరిష్కారం చెప్పండి. నమ్మకంతో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫిబ్రవరి 26 బుధవారం శివరాత్రి అండి. శివరాత్రి రోజున ఉపవాసం అనేది అలాగే జాగరణ అనేది చాలా విశేషమైనది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఉపవాసము జాగరణ ఉంటే చాలా మంచిది. ఉపవాసం చేసి ఈరోజు శివనామస్మరణ చేస్తే మనకు ఏవైనా రోగాలు ఉన్నా కూడా, దీర్ఘకాలిక రోగాలు ఉన్నా కూడా, కుటుంబ సమస్యలు ఉన్నా కూడా, ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా, ఉద్యోగ సమస్యలు ఉన్నా కూడా, ముఖ్యంగా పెళ్ళి కాకపోయినా, పిల్లలు అవ్వకపోయినా, ఒక్కటేమిటండి, ఏ చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య అయినా కూడా అన్నీ కూడా తొలగిపోతాయి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీర్వాదములతో. అయితే ఉపవాసం అనేది ఎలాగ ఉండాలి? ఉపవాసము అంటే మనము శివుడికి దగ్గరగా, మన మనసుని దగ్గరగా పెట్టుకోవడము అనమాట. అంటే మనం ఇప్పుడు ఆకలితో ఉంటాము, ఆ టైంలో కూడా అరే ఆకలి అవుతుంది, అరే ఇంకా ఎంతసేపు, అలా కాకుండా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని శివధ్యానము చేస్తే మనకి శివధ్యానము చేయటం వల్ల శివానందం కలుగుతుంది అనమాట. ఆ శంకరుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అయితే శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండాలంటే నిద్ర రాకూడదు. నిద్ర రాకుండా ఉండాలంటే మనం ఫుల్గా తినకూడదు. అందుకే ఉపవాసం అనేది ఉండాలి. దాన్ని కూడా మనము నియమ నిష్ఠతో ఉపవాసం ఉండి మహాదేవుని ధ్యానించాలన్నమాట. అయితే మహాశివరాత్రి నాడు శివధ్యానంలో మీరు చూసుకున్నట్లయితే అసలు ఆకలే వేయదండి. మనకి ఎప్పుడు రోజు గడిచిపోతుందో కూడా తెలియదు. ఎందుకంటే రోజంతా పూజలు చేస్తూ ఉంటాం. ఇంకా సాయంత్రం నుంచి మొదలైనట్లయితే గుడికి వెళ్ళటము, దాంతోపాటుగా రాత్రి పూజకి అంటే అర్ధరాత్రి పూజ కోసం అన్ని సమకూర్చుకోవటము, దాంతోపాటుగా మనము లింగాభిషేకము కోసం అభిషేక ద్రవ్యాలను సమకూర్చుకోవడం, వీటన్నిటికీ చాలా మనకు టైం అయితే కావాలి. కాబట్టి అలా మనకు గడిచిపోతూ అయితే ఉంటుందన్నమాట. అయితే మనం పూర్తి ఉపవాసం అయితే ఉండాలండి. అంటే చాలామంది 3 రకాలు ఉంటాయి దీంట్లో కూడా. చాలామంది నీళ్ళు మాత్రమే తాగి ఉంటారు, మరికొందరు నీళ్ళు కూడా తాగకుండా అయితే ఉంటారు, మరికొందరు ఈ బీపీ అలాగే షుగరు లేకుంటే ఏవైనా చిన్న వ్యాధులు అనేవి ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఆకలి అనేది ఉండలేరు. ఒకవేళ ఉండకూడదు కూడా, కొన్ని కారణాల వల్ల శరీరానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ, అంటే పాలు, పండ్లు, అలాగే కోకోనట్ వాటర్ అంటే టెంకాయ నీళ్ళు, మజ్జిగ అలాంటివి తీసుకొని చేసుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కూడా. కాబట్టి శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం ఉండాలని కోరుకుంటాడు. దేవుడు కూడా ఎవరు అనుకోడండి, నువ్వు ఇట్లా ఉపవాసం లేవు, అట్లా ఉపవాసం లేవు, అట్లా ఏమీ అనుకోరు. మనకి ఎంతలో వీలైతే అంతలో ఉండి ఆ తర్వాత మీకు దొరికే ఆ యొక్క ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ కదండి, పైనాపిల్ కానీ, ద్రాక్ష కానీ, జామ పళ్ళు అలాంటి పళ్ళు తీసుకొని ఉండవచ్చు, మక్కన తినవచ్చు. అలాగే గెంజిగడ్డలు తప్పకుండా తినండి, చాలా మంచిది. ఈరోజు గెంజిగడ్డల్ని కాల్చుకొని కానీ, ఉడకబెట్టుకొని కానీ, ఉప్పు లేకుండా తినండి. దేవుడి దగ్గర కూడా పెట్టండి, చాలా మంచిదండి. ఇలా ఉపవాసం అయితే ఉండాలి. మనం గుడికి వెళ్తాము, గుడిలో మీరు అందరూ కూడా చేసే తప్పు ఇదే. గుడికి వెళ్ళినప్పుడు తీర్థం కానీ అలాగే ప్రసాదం కానీ తీసుకోకుండా వచ్చేస్తారనమాట. మనం గుడికి వెళ్ళి స్వామి యొక్క ఆశీర్వాదం అంటూ తీసుకొని వచ్చేది ఒక పువ్వును కానీ అలాగే ఒక తీర్థం కానీ ప్రసాదం కానీ. అది కూడా తీసుకోకుండా మీరు వెనక్కి వచ్చారనుకోండి, ఆ యొక్క శివుడి యొక్క మీకు ఆశీర్వాదం అనేది లభించకుండా ఉన్నట్లయితే ఉంటుందన్నమాట. అలా ఎప్పుడూ చేయకండి, తప్పకుండా తీసుకోండి. కానీ 1 కప్పు, 3 కప్పులు, 2 కప్పులు అలా కప్పులు తినేయకుండా ఒకసారి నోట్లో వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒకసారి తీర్థం తీసుకోండి, సరిపోతుంది. వాళ్ళు ఎలాగో తీర్థం పొడిని అలాగే తులసి తీర్థం అనేది ఇస్తారు కాబట్టి చాలా మంచిదండి. ఈ టైంలో తీసుకుంటే అలా తీసుకోవచ్చు. అసలు ఎవరైనా ఇస్తే కూడా ఈరోజు ఉపవాసం ఉన్నాను అని అలా చేయకండి. ఒక గుప్పెడు తినే బదులు ఒకసారి తీసుకొని నోట్లో వేసుకోండి, స్వామి ప్రసాదం అనుకొని భావించండి. అలా అయితే ఉండాలండి. జాగరణ కూడా చాలామంది మాకు నిద్ర వచ్చేస్తుందండి అని మధ్యాహ్నం పడుకునేసి ఒకసారి ఒక చిన్న న్యాప్ వేసేసి సాయంత్రం మళ్ళీ లేచి మళ్ళీ ముఖం కడుక్కొని అలాగే రాత్రి అంతా మేల్కొని ఉంటారు. అలాగైతే ఉండకూడదండి. ఈరోజు అంతా కూడా ఉదయం నుంచి నెక్స్ట్ డే ఉదయం వరకు కూడా మేల్కొనే ఉండాలి. అలాగే దైవనామస్మరణ చేస్తూ ఉండాలి, దేవుడికి సంబంధించిన పనులు చేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. అలాగే పక్కింటోళ్ళ గురించి, ఎదురింటోళ్ళ గురించి అలా మాట్లాడకుండా చక్కగా అయితే చేసుకోవాలండి. అయితే ఉపవాసం అనే వాళ్ళు
మేము ఇప్పుడు ఫస్ట్ టైం ఉంటున్నామండి, ఉండవచ్చా అంటే ఉండొచ్చండి. అయితే లాస్ట్ టైం ఉన్నాను ఇప్పుడు ఉండలేనండి అంటే అలా కాదండి. ఒక్కసారి ఉపవాసం ఉంటే ప్రతి ఇయర్ కూడా ఉండాల్సిందే. అయితే నేను లాస్ట్ ఇయర్ ఉన్నాను, అన్ని సంవత్సరాలు ఉంటున్నాను, కానీ ఇప్పుడు నాకు పీరియడ్ వచ్చింది, నేను పీరియడ్లో ఉండవచ్చా అంటే ఉండాలి. కానీ దైవకార్యం అనేది చేయకుండా దైవనామస్మరణ అనేది మనసులో చేసుకుంటూ మీరు పూజకు అనేది దూరంగా ఉండి ఉపవాసం అనేది ఉండవచ్చు. సాయంత్రం మీరు నక్షత్ర దర్శనం చేసుకొని ఒకసారి నక్షత్రంలో చూసుకొని అలాగే చంద్రుడిని చూసుకొని మీరు ఉపవాసం అనేది వీడవచ్చు, లేదంటే నెక్స్ట్ డే అయినా వీడవచ్చు అనమాట. అది మీ ఇష్టము. సో ఎలాగైనా ఉండవచ్చు అండి. ఉపవాసం రాత్రి వరకైనా ఉండవచ్చు, లేదా ఉదయం వరకు ఉండి తర్వాత పళ్ళెం అనేది వేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత అయినా ఉపవాసాన్ని వీడవచ్చు. ఇలాగైనా చేసుకోవచ్చు, జాగరణ కూడా ఉండవచ్చు. అయితే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చేయవచ్చా అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అస్సలు ఉపవాసాలు పూజలు అలాంటివి చేయకండి. కేవలం 5 నెలల వరకు మాత్రమే దీపారాధన కూడా చేయాలి. ఆ తర్వాత దీపారాధన కూడా అసలు చేయకూడదని మన పెద్దలు చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళు చేయండి, ఇంట్లో వాళ్ళతో ఉపవాసం ఉండండి, మీరు మాత్రం ఉపవాసం ఉండకండి. అలాగే బాలింతలు కూడా, వీళ్ళు కూడా ఉపవాసము, బాలింతలలో ఉన్నవాళ్ళు ఉపవాసం కూడా ఉండకూడదండి. తల్లికి బిడ్డకి పాలు కావాలి కదా, అలాగే ఉపవాసం అసలు ఉండకూడదు, గ్యాస్ ట్రబుల్ ఫామ్ అవుతుంది. తప్పకుండా చేయకుండా అయితే ఉండండి. సో పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఆడవారు, మగవారు ఎవరైనా కూడా ఉపవాసం అనేది ఉండవచ్చండి. చాలా మంచిది ఉపవాసం ఉండి ఈసారి మనం ఈ శివరాత్రిని పూజించుకుంటే మరింత శ్రేష్టము. శ్రవణ నక్షత్రం కూడా వచ్చింది కాబట్టి, అలా మహావిష్ణువు కూడా సంబంధించినది కాబట్టి ఇద్దరి యొక్క కలయికల వల్ల మనకి ఈసారి శివరాత్రి అనేది చాలా బాగా వచ్చింది. అందరూ కూడా బాగా జరుపుకోవాలని, మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని కోరుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.